శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. తెలుగు ఋషి టీవీ ప్రేక్షకులకు భగవద్భక్తులందరికీ కూడా వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. వారఫలాల కార్యక్రమాల్లో ముందుగా మేషరాశి 5/7/2026 ఆదివారం నుండి 11/7/2026 శనివారం వరకు కూడా మేషరాశి వారి యొక్క గ్రహచార గోచారాలు. మేషరాశి వారందరికీ కూడా ఈ వారం ఉద్యోగంలో శ్రమకు తగినంత ఫలితాన్ని అనుభవిస్తారు. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు పొందగలుగుతారు. అయితే మాట తీరు, కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే ఇంకా శుభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, విస్తరణకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆదాయం నిలకడగానే ఉంటుంది. అనుకోని ఖర్చులు వచ్చిన వాటిని సమర్థవంతంగా మీరు నిర్వహించగలుగుతారు. అప్పులు తగ్గించుకునే అవకాశం ప్రయత్నం చేస్తారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం కూడా పనికిరావు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. పెద్దల ఆశీర్వాదంతో ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. చిన్న అపార్థాలను ఓర్పుతో పరిష్కరించండి. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన సమయం. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. తలనొప్పి, రక్తపోటు లేదా ఒత్తిడి వంటి సమస్యలు ఉంటే జాగ్రత్తగా ఉండండి. యోగా, ప్రాణాయామం సమయానికి విశ్రాంతి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. మేషరాశిలో ఉన్నటువంటి ప్రేమికుల మధ్య ఉన్న అపార్థాలు తొలగే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహ సంబంధాల విషయంలో శుభసూచనలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం అదృష్ట అంశాలు: అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు, అదృష్ట రోజు మంగళవారము. చేయవలసిన పూజలు: ప్రతిరోజు కూడా సూర్యనారాయణునికి ఆర్ఘ్యాన్ని సమర్పించండి. మంగళవారం రోజున శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మరియు అభయాంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోవడం శుభదాయకం. ప్రతి సోమవారం రోజున ఆ శివపరమాత్మకు పంచామృతాలతోనూ చెరుకు పాలతోనూ అభిషేకం చేసుకోవడం చాలా శుభదాయకం. వీలైతే నవగ్రహాలకు ప్రదక్షిణ కూడా చేయండి. ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని వీలైన సార్లు జపం చేయండి. హనుమాన్ చాలీసా మరి ఆద్య హృదయాన్ని కూడా పారాయణం చేస్తూ ఉండండి. మంగళవారం రోజున ఎర్రటి కందులు, ఎర్ర వస్త్రము, బెల్లాన్ని దానంగా ఇస్తూ ఉండండి. గోవులకు పచ్చగడ్డి, పక్షులకు ధాన్యము వేస్తూ ఉండండి. కోపాన్ని తగ్గించుకొని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి విజయాలను సాధించగలుగుతారు. ఈ వారం మేషరాశి వారికి ధైర్యము, శ్రమ, పట్టుదల విజయానికి ప్రధాన బలాలు. దైవనాస్మృతో సహనంతో ప్రతి కార్యాన్ని ప్రారంభిస్తే ఉద్యోగంలో, ఆర్థికం, కుటుంబం వంటి అన్ని రంగాల్లో కూడా మంచి అవకాశాలు పొందే అవకాశాలు ఉంటాయి. ప్రతి వారం గ్రహచార గోచార విశ్లేషణ, జ్యోతిష్య పరిహారాల కోసం మా యొక్క తెలుగు ఋషి టీవీ 999ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. శుభం భూయాత్. ఓం నమః శివాయ.